ఈ కుర్రాడికి తమ ఇంట్లో ఉన్న సోఫా చిన్నదిగా అయిపోయి కనపడుతుంది. అప్పుడు ఇతడికి ఆశ్చర్యంగా అనిపించి తాను తయారు చేసిన మెషిన్ పనిచేసిందని, దాని ద్వారానే పెద్దగా ఉన్న ఈ సోఫా చిన్నగా మారిందని తెలుసుకుంటాడు. అయితే ఈ మెషిన్ తగలడం వల్ల తన పిల్లలు కూడా చిన్నగా మారిపోయి ఉంటారని ఇతడు చిన్నగా మారిన తన పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఇతడికి పక్కనే ఉన్న చీపురు కనపడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇతడు ఆ చీపురుతో ఇంట్లో ఉన్న చెత్తను ఊడుస్తాడు. అయితే ఆ చెత్తతో పాటు తన పిల్లలను కూడా ఊడ్చేసి ఉంటానని వెంటనే ఇతడు భూతద్దం తీసుకుని చెత్తబుట్టలో వెతుకుతూ ఉంటాడు. అయితే ఆ చెత్త డబ్బాకు రంధ్రం ఉండడంతో తన పిల్లలు ఆ రంధ్రం నుండి తప్పించుకుంటారని అనుకుంటాడు. అలాగే ఇతడు తన పిల్లల కోసం పెరట్లో వెతుకుతూ ఉంటాడు. అలాగే వాళ్ళని దొక్కేస్తానన్న భయంతో కర్రల సహాయంతో నడుస్తూ భూతద్దాలు ధరించి తన పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఇతడి కర్రలకు పక్కనే ఉన్న వాటర్ పైప్ చుట్టుకోవడంతో వాటర్ ట్యాప్ ఆన్ అయ్యి ఆ పెరట్లోకి నీళ్లు వచ్చేస్తాయి. అయితే చిన్నగా మారిన ఈ పిల్లలకు ఆ నీటి చుక్కలు ప్రళయంలా అనిపిస్తాయి. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఆ ట్యాప్ ను ఆఫ్ చేస్తాడు. కానీ అప్పటికే వీళ్ళు ఈ నీళ్ల ప్రభావం వల్ల నిరసించిపోతారు. అయితే ఆకలిగా ఉన్న వీళ్ళకి ఆ పెరట్లో భారీ బిస్కెట్ కనిపిస్తుంది. వెంటనే వీళ్ళంతా కలిసి ఆ బిస్కెట్ ను ముక్కలుగా చేసుకుని తినేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఒక చీమ రావడంతో చిన్నగా మారిన వీళ్లకు ఆ చీమ పెద్ద మాన్స్టర్ లా కనపడుతుంది. ఇంతలో ఈ పిల్లాడు ఆ చీమ మనకన్నా 10 రెట్లు ఎత్తుగా ఉందని, మనం దాన్ని ఉపయోగించుకుని ఈ పెరట్లో నుండి తప్పించుకుని మన ఇంట్లోకి వెళ్ళవచ్చని చెప్తాడు. అలాగే ఆ పిల్లాడు వేగంగా వెళ్లి ఆ చీమపైకి దూకేస్తాడు. కానీ ఆ చీమ ఇతన్ని తనపై నుండి దూరంగా విసిరిస్తుంది. అయినప్పటికీ ఇంకొక పిల్లాడు ఆ చీమపైకి ఎక్కగా ఈ అమ్మాయి ఒక బిస్కెట్ ముక్క తీసి ఆ చీమకు చూపిస్తూ ఉంటుంది. ఈ ప్లాన్ పనిచేయడంతో వీళ్ళు కర్రకు బిస్కెట్ కట్టి ఆ చీమను కంట్రోల్ చేస్తూ చీమ ద్వారా వీళ్ళు తమ ఇంట్లోకి ప్రయాణమవుతారు. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.